హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో కుక్కర్లో చికెన్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, రైస్ కూడా పొరపొరలాడుతూ చాలా బాగా వచ్చింది. దీనిని రైతాతోటి ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూడండి. ముందుగా చికెన్ వచ్చి ఒక 1/2 kg తీసుకున్నాను. నేను చేసేది 2 గ్లాసుల బియ్యం కాబట్టి 1/2 kg చికెన్ అయితే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ మసాలా కొద్దిగా 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత బిర్యానీ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుంటాను. తర్వాత నిమ్మరసం వచ్చి 1/2 నిమ్మకాయ బద్దని వేసుకోవాలి. తర్వాత పెరుగు వచ్చి 1/2 గ్లాస్ వేసుకోవాలి. నేను బీట్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది. అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు కారం చక్కగా ముక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు, బయట అయినా పర్వాలేదు, 1/2 అవర్ పెట్టుకున్నాం అనుకోండి, ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కలిపి 1/2 అవర్ పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను బిర్యానీ చేసేదానికి. స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 100 గ్రామ్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3 వేసుకున్నాను, మిరియాలు, చూడండి బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక చికెన్లో కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకోవాలి. మొత్తం కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగాలి. వేగింది కదా, ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, ఇది కూడా వేసుకుందాం. టమాటాలు కూడా చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇది కూడా వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకోవాలి. టమాటాలు తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కదా, కొద్దిగా వేసుకుందాం. ఇందాక చికెన్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. టమాటాలు కూడా చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చికెన్ నీసి వాసన పోయేంత వరకు కాసేపు ఆయిల్లో వేగనిద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. చూద్దాం, ఒక 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. చికెన్ కూడా నీసు వాసన లేకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో వాటర్ వేసుకుందాం.
నేను చేసేది నార్మల్ రైస్ కాబట్టి ఒకటికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. కానీ ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇది కూడా లెక్కలో వస్తుంది కాబట్టి నేనైతే 3 గ్లాసులు వేసుకుంటున్నాను. అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే మళ్ళీ వేసుకోలేము కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పడుతుంది. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. ఇందులో ఎసరు రావాల్సిన పని లేదు, ఎందుకంటే కుక్కర్లోనే కదా చేసుకునేది, ఎసరు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది రైస్ అనేది. ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. కుక్కర్కి మూత పెట్టుకుందాం. ఇలా కుక్కర్కి మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, రైస్ ఉడికిపోద్ది. తర్వాత విజిల్ వచ్చాక చూపిస్తాను. ఒక్క విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు కాసేపు ఇలాగే వదిలేద్దాం. ఈ ప్రెషర్ మొత్తం పోవాలి, ఇప్పుడు తీయాలి. సరే ఫ్రెండ్స్, ప్రెషర్ పోయాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం రైస్ ఎలా ఉందో. చూడండి పొరపొరలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఒక్క విజిల్ పెట్టుకోవాలి. ఒక్క విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇంకా 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి కింద మాడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక్క విజిల్ పెట్టుకుంటే ఇలా రైస్ అనేది పొరపొరలాడుతూ చక్కగా ఉడికిపోతుంది. అలాగే కింద కూడా అంటుకోకుండా మాడకుండా బాగుంటుంది. చూసారు కదా, మా చికెన్ బిర్యానీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుందాం. ఇంకా చల్లారితే ఇంకా పొరపొరలాడుతుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది. ఇప్పుడే పొడి పొడిగా ఉంది, ఇంకా చల్లారిన కూడా ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ. నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను. మీరు కావాలంటే బాస్మతి అయినా చేసుకోండి. నార్మల్ రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అలాగే బాస్మతి అయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే కుక్కర్లో ఉండే వాటర్ని కూడా మెజర్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి అప్పుడు వాటర్. దీనిని ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ స్పెషల్ అయినా కూడా ఆనియన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అలాగే రైతాతోటి ఈ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.